హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు ఎండి వారి వంటలు. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా ఉండే రొట్టెలు అయితే చేసి చూపిస్తున్నానండి. బియ్యపు రొట్టె అయితే అందరూ తెలిసే ఉంటుంది, జొన్న రొట్టెలు ఐడియా ఉంటుంది. కానీ ఈరోజు వీడియోలో కొంచెం డిఫరెంట్గా చాలా హెల్తీగా ఉండే రొట్టెలు అయితే చూపిస్తున్నాను. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకోవాలా? సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చివరి వరకు అయితే చూడండి. సో దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు వరకు అయితే బియ్యపు పిండి నేను జల్లించి పెట్టుకున్నానండి ముందుగానే. సో 1 కప్పు వరకు అయితే, అంటే మీరు ఏదైనా ఫిక్స్డ్గా ఒకటి పెట్టేసుకోండి, అంటే కొంచెం పిండ్లు అటు ఇటు అయినా పర్వాలేదు. సో 1 కప్పు బియ్యపు పిండి, అదేవిధంగా 1 కప్పు తోటకూర గింజలతో చేసిన పిండి అండి ఇది. సో ఇది కూడా నేను అప్రాక్సిమేట్లీ 1 కప్పు వరకు అయితే తీసుకున్నాను. చెప్పానుగా ఫిక్స్డ్గా ఇంతే అనేది ఏం లేదండి. సో 2 ఈక్వల్గా తీసుకున్నా పర్వాలేదు, లేదంటే కొంచెం ఈ తోటకూర గింజలతో చేసిన ఈ పిండి ఉంది కదా, ఇది కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నా పర్వాలేదు. సో ఇందులోనే కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, అదేవిధంగా పచ్చిమిర్చి తరుగు, మీరు కావాలంటే పచ్చిమిర్చి పేస్ట్ లాగైనా చేసి వేసుకోండి, మీ ఇష్టం అది. నేనైతే సన్నగా అయితే తరిగి వేసుకున్నాను. అదేవిధంగా క్యారెట్ తురుము కూడా అండి మీ ఇష్టం, ఎంతైనా వేసుకోవచ్చు. అంటే పిండిని మించేది కాకుండా నేనైతే 1 కప్పు వరకు అయితే తీసుకున్నాను. 1 కప్పు వరకు తురుము పెట్టుకున్నాను, 3/4 అయితే యాడ్ చేశానండి. ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు అండ్ కొత్తిమీర, అదేవిధంగా ఒక 1/2 టేబుల్ స్పూన్, అంటే నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే జీరా సో వేసేసుకొని, ఇందులోనే ఇంకా నేను మళ్ళీ కారం అలాంటిది అయితే ఏమి యాడ్ చేయట్లేదు. సో ఎందుకంటే పచ్చిమిర్చి తరిగేసుకున్నాం కదా, సో అదే స్పైస్ సరిపోతుంది. అదేవిధంగా మీ టేస్ట్ సరిపడిన ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా అన్నిటిని కలిపేసేయండి. ఆ తర్వాతకి మనం ఏం చేద్దామంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, బియ్యపు రొట్టె జొన్న రొట్టె అయితే మీ అందరూ తెలిసే ఉంటుంది కదా, సేమ్ అదే విధంగా మనం పిండిని అయితే ముద్దలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చక్కగా ముద్దలాగా చపాతీ పిండిలాగా చక్కగా కలిపేసుకుందాం. మరీ గట్టిగా కాదండి, కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటే రొట్టెలు కూడా చక్కగా మెత్తగా బాగా వస్తాయి. అప్పుడు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే తినడానికి చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చేతితో మనం ఇలా తీసుకుంటే పిండి చక్కగా చేతిలోకి వచ్చేయాలి. మరీ గట్టిగా కాదండి, కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటే రొట్టెలు కూడా సాఫ్ట్గా వచ్చేస్తాయి. సో ఇప్పుడు మీరు రొట్టెల కోసం ఒక కవర్ అయినా పర్వాలేదు, లేదా ఒక క్లాత్ పెట్టుకున్నా పర్వాలేదు. నేనైతే సిలికాన్ షీట్ అయితే తెప్పించుకున్నానండి దీనికోసమని. అంటే ఇలాంటి రొట్టెలు కానీ చపాతీకైనా దేనికైనా సరే కన్వీనియంట్గా ఉంటుంది కదా అని ఒక సిలికాన్ షీట్ అయితే తెప్పించేసుకున్నాను. సో దీని మీద మనం శుభ్రంగా కడిగేసుకొని, ఆయిల్ వేయకున్నా పర్వాలేదండి, జస్ట్ తడి చేసినా ఓకే, ఎలా అయినా పర్వాలేదు. దీని మీద ఈజీగా వచ్చేస్తాయి. చక్కగా మీరు చిన్నవి చేసుకోవాలా, పెద్దవి చేసుకోవాలా, అదైతే పూర్తిగా మీ ఇష్టం. ఈ విధంగా చక్కగా చేతిని తడి చేసుకుంటూ చక్కగా రొట్టెలు చేసేసుకుందాం. సో అది చేసుకునే లోపల ప్లీజ్ అండి, మా ఛానల్ ఎవరైతే కొత్తగా విజిట్ చేశారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలామంది చూస్తున్నారండి కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ అండి, ఐ హోప్ మీరందరూ నా వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఎండి వారి వంటలండి. సో ఈ విధంగా రొట్టెలన్నీ చేసేసుకొని చక్కగా ఒక ప్యాన్ పెట్టేసుకొని ముందుగా కొంచెం అయితే ఆయిల్ వేసుకుందామండి. ఫస్ట్ స్టార్టింగ్లో డైరెక్ట్గా వేయకుండా లైట్గా, చూసారు కదా, ఈ విధంగా లిటిల్ బిట్ వేసుకొని ఒక్కసారి చక్కగా స్పాచులా తోటి స్ప్రెడ్ చేసుకొని, ఆ తర్వాతకి హీట్ అయ్యాక ఇప్పుడు రొట్టెలు అయితే చక్కగా 2 వైపులా మంచిగా కలర్ చేంజ్ అవుతూ వేసేసుకుందాం. నేను కరివేపాకు కొత్తిమీర కాస్త ఎక్సెస్ కావాలని చక్కగా మళ్ళీ పైనుంచి వేసుకున్నానండి. సో ఏంటని ఇందాక లేదు ఇప్పుడు ఉంది ఏంటి అనుకోవద్దు, అరోమా బాగుంటుందని ఇంకాస్త ఎక్స్ట్రా వేసానమాట. చక్కగా కొంచెం ఆయిల్ వేసుకొని 2 వైపులా మంచి కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వేయించుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేను ఇంతకుముందు ఒకసారి చేశాను, నాకు నచ్చింది, అందుకనే మీతో షేర్ చేసుకుందామని వెంటనే వీడియో చేస్తున్నానండి. నేను 2 డేస్ బ్యాకే చేశాను. ఈ కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర ఇవన్నీ వేసాం కదా, అరోమా మాత్రం సో వీటిని కాల్చేటప్పుడే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే తోటకూర గింజల పిండితో, అదేవిధంగా బియ్య పిండితో చేసిన రొట్టెలు అయితే రెడీ అయిపోయాయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఎండి వారి